ఇంత మధురమైన ప్రదేశాన్ని చూడకపోతే మీరు తప్పు చేసిన వారు అవుతారు. అరకు కాఫీ తోటలు ఒకటే కాదు, ఇది భూమిపై ఒక స్వర్గస్థలంలాగా ఉంది. ఈ వీడియోలో ఆ ప్రకృతి అందాలను, కాఫీ వెనుకున్న కథలను మీకు చూపిస్తాను రండి. హాయ్ ఫ్రెండ్స్, మన అరకు మాన్సూన్ ట్రిప్ను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. రిసార్ట్లో ఫ్రెష్ అయిపోయి ఇక జర్నీకి బయలుదేరుతున్నాం. బయటకు వెళ్తే అద్భుతమైన గ్రీనరీ, రోడ్డు పక్కన పొగమంచు చూస్తేనే మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. జుట్టింగా 3 రబ్బలు పీకాడు నీ కొడుకు. నా కొడుకు ఎంత బాగా ఆడించాడు అనుకున్నావు. మాన్సూన్ టైంలో ఈ రోడ్లు చాలా బాగుంటాయి. ప్రతి మలుపులో గ్రీన్ కవరింగ్, మబ్బులు చుట్టుకున్న పర్వతాలు, చిన్న చిన్న జలపాతాలు నిజంగా వింతలా ఉంటాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మేమైతే ఈ జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. రోడ్ జర్నీని రోడ్డు మీద ఆల్రెడీ మబ్బులు దింపేశాయి. గాలి కూడా చాలా కూల్గా ఉంది. చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఎడమ వైపున పర్వతాలు, కుడి వైపున లోయలు. కారులో కూర్చున్న ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకుండా చూడాలనిపించింది. ట్రిప్ అంటే ఇలానే ఉండాలి కదా. బ్యాచిలర్స్ బాగుంటే ఎంజాయ్ చేయడానికి వస్తారు కదా. ఈరోజైతే మనం అరకు కాఫీ ఎస్టేట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మీకు అరకు కాఫీ ఎస్టేట్ గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మీకు ఇది మీరు కనుక అరకు ప్లాన్ చేసుకుంటే ఇది ట్రావెల్ గైడ్లో కూడా మీకు హెల్ప్ అవుతాయి ఈ వీడియోస్. ఫ్రెండ్స్, మనమైతే కాఫీ ఎస్టేట్కి వచ్చాము. చూడండి ఎంత జనం ఉన్నారో. టూరిస్టులు, లోకల్ విజిటర్స్ అందరు కాఫీలు తాగుతూ, ఫోటోలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి మీకు ట్రాఫిక్ ఎంత ఉందో చూడండి. మేమైతే కార్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. చాలా దూరంగా పెట్టి నడుచుకుంటూ వస్తున్నాం. కాఫీ ఎస్టేట్ అయితే కంపల్సరీ అందరూ విజిట్ చేస్తారు, పిల్లలతో సహా. ఎవరెవరికి వచ్చినా ఫస్ట్ విజిట్ చేయాల్సింది కాఫీ ఎస్టేట్ అండి. అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా మీకు కాఫీ పౌడర్ అది వాళ్ళు అమ్ముతున్నారు. కాకపోతే ఇక్కడ కాఫీ పౌడర్ కానీ ఇక్కడ స్పైసెస్ కానీ ఇక్కడ కొనుక్కోపోవడం చాలా బెస్ట్. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రైస్ చాలా ఎక్కువ అమ్ముతున్నారు. ఇక్కడ డిమాండ్ ఉంది కాబట్టి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. కాకపోతే అరకు లోపలికి వెళ్తే మీకు చాలా చౌకగా కూడా వస్తుంది. చూడండి ఆర్గానిక్ స్పైసెస్, కాఫీ బీన్స్, కాఫీ. అలానే ఇక్కడ బ్యాంబూ కూడా రేట్ ఎక్కువ. ఇక్కడ బ్యాంబూ చికెన్, స్వీట్ కార్న్ అన్నీ ఉంటాయి తినడానికి. ఇక్కడైతే ఈ కాఫీ ఎస్టేట్కి వస్తే కంపల్సరీ టేస్ట్ చేయాల్సింది ఏంటంటే కాఫీ. 40 రూపీస్ తీసుకుంటున్నాడు కాఫీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్. మీరు ఒకటి తీసుకుంటే ఆటోమేటిక్గా సెకండ్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అంత బాగుంటుంది ఈ వెదర్కి. अंदर में बहुत अच्छा जगह है. हम लोग देखने से बहुत खुश हो जाएगा. बहुत खुश हो जाएगा. खूब खुश हो जाएगा. ఫ్రెండ్స్, రేట్ ఎక్కువైనా సరే ఇక్కడ చీకులు, బ్యాంబూ చికెన్ కానీ కాఫీ కానీ టేస్ట్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ వెదర్లో చాలా బాగుంటుంది. కాస్ట్ ఎక్కువైనా సరే మంచి ఎక్స్పీరియన్స్ మిస్ అయిన వాళ్ళు అవుతారు. కాబట్టి కంపల్సరీ టేస్ట్ చేసి వెళ్ళండి లోపలికి. చూడండి, ఎవరైనా కాఫీ చెట్ని చూడకపోతే చూడండి. కాఫీ ప్లాంట్ అది. కాఫీ అరబికా. బెంగళూరులో అయితే కాఫీ రోబస్టా దొరుకుతుంది. అది వేరు, ఇది వేరు. టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండిట్లకి. మనమైతే ఇప్పుడు కాఫీ ప్లాంటేషన్ లోపలికి వెళ్ళబోతున్నాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎంత జనం ఉన్నారో కూడా చూడండి. అసలు అరకు ట్రిప్లో మెయిన్ హైలైట్ ఈ కాఫీ ఎస్టేట్. నిజంగా జనాలు ఇక్కడికి వస్తే నిజంగా చాలా రిలాక్స్ అవుతారు, అన్నీ మర్చిపోతారు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే ఇక్కడ టెన్షన్స్ ఏమీ గుర్తురావా. కాఫీ తాగుతూ నిజంగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మేమైతే లోపలికి వెళ్తున్నాం.
లోపల చాలా క్లియర్గా చూపిస్తాను. లోపల చాలా పెద్ద మ్యాటర్ ఉంటుంది కాబట్టి ఎవరైనా వీడియోలు ఎంత ఎక్కువైంది అనుకుంటే వాళ్ళు స్కిప్ చేసినా సరే చూడండి, లోపలైతే మిస్ అవ్వద్దు. చాలా ఉందిరా బాబు పైన ఈడెడ్కి. అవును రేడు రేడు పేడు వదిలే వెళ్ళిపోతాం. నల్ల మిరియాలు, బ్లాక్ పెప్పర్. ఇక్కడ విశేషం ఏంటంటే కాఫీ ప్లాంట్స్ మధ్యలో పెప్పర్ చెట్లు కూడా ఉంటాయి. పైకి పొగమంచు కప్పేసి ఉండడం వల్ల ఫోటోలు వీడియోస్ సూపర్గా వస్తాయి. చూడండి, అవన్నీ కూడా బ్లాక్ పెప్పర్ అన్నమాట. మిరియాలు అంటారు కదా, అవి న్యాచురల్గా పండిస్తారు ఇక్కడ. ఇక్కడైతే చాలా చౌక కూడా మిరియాలు. పెద్దలు పిల్లలు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఒక్కో కార్నర్లు వేరే వేరే యాంగిల్లో ఫోటో తీసుకుంటూ ఒక్కొక్క షాట్ సినిమాలా ఉంటుంది ఇక్కడ. అలాగే ఈ అరకులో కాఫీ సాగు వచ్చి బ్రిటిష్ కాలంలోనే స్టార్ట్ అయిందంట. కాకపోతే 1950 నుంచి చాలా ఎక్కువగా పండిస్తున్నారు ఇక్కడ. అండ్ ఈ అరకు కాఫీకి జిఐ ట్యాగ్ కూడా ఉంది ఇప్పటికీ. ఆహ్లాదకరంగా ఉంది మనసు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే ఇక్కడికి వస్తే ఈ స్వచ్ఛమైన గాలిలో మన టెన్షన్లు ఏమీ మనకి గుర్తురావు. నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఈ ట్రిప్లో కొన్ని సవాళ్ళు కూడా ఉంటాయి. అవి ఏంటంటే వర్షం పడుతుంటే జారుతుంటాయి. ముఖ్యంగా పిల్లలతో వచ్చేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి, జారిపోతాయి. పైకి వెళ్ళే కొలిది జారుడు ఎక్కువ ఉంటుంది. కాకపోతే జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. అలానే రైనీ సీజన్లో వస్తే రెయిన్ కోట్ తెచ్చుకోవడం చాలా బెటర్. ఎందుకంటే అస్తమానం వర్షం పడుతూనే ఉంటుంది ఇక్కడ. వచ్చి ఇబ్బంది పడే కంటే రెయిన్ కోట్స్ కానీ అంబ్రెల్లాస్ కానీ తెచ్చుకుంటే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, ఇంటరప్షన్ ఏం లేకుండా. చూడండి, ఎక్కడ చూసినా నాకు ఈ మిరియాలు, మీకు చెట్లు మిరియాలు కూడా గ్రీన్ పేపర్ చూపించాను వేరే వీడియోస్లో, షార్ట్స్లోని. దాంట్లో చూడండి క్లియర్గా ఉంటుంది. మా బుడ్డని చూసారా, ఓ కేరింతలు కొట్టేస్తున్నాడు. మా అన్న అయితే అలానే మొత్తం అంతా వాడిని ఎత్తుకుని తిరిగాడు టూర్ అంతాని. మేమైతే సోలోగా ఎక్కడానికి మాకు ఓపిక లేదు. చూడండి పొగమంచు, లోపలికి వెళ్ళి కొద్దిగా పొగమంచు మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూసారు కదా పొగమంచు ఎంత బాగుందో. అలా వర్షం పడుతూ ఆ కొండల మధ్యలో ఆ పొగమంచులో నడుచుకుంటూ వెళ్తుంటే అదొక కొత్త ఎక్స్పీరియన్స్. కంపల్సరీ అరకు వచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయవలసింది ఇది, అరకు కాఫీ ఎస్టేట్. Morris!
ఫ్రెండ్స్, అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అరకు వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అవి మీకు ట్రావెల్ గైడ్లో పనిచేస్తాయి అరకు ట్రిప్ ప్లాన్ చేసుకునే వారికి. నేనైతే మా ఫ్యామిలీని వదిలేసి అలా సోలోగా చాలా దూరం వెళ్ళిపోయాను. వాళ్ళ మధ్యలో ఆగిపోయారు పైకి ఎక్కలేక. లోపలైతే చాలా మ్యాటర్ ఉంటుంది, అందుకే వీడియో కూడా కొంచెం లెంతీగా ఉంటుంది. కాబట్టి స్కిప్ చేసైనా సరే చూసుకోండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా చూడాలనుకుంటే అరకుని కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి. మాన్సూన్లో మాత్రమే బాగుంటుంది, తర్వాత వచ్చిన అంత బాగోదు. అరకు ట్రిప్ అంటే మాన్సూన్లోనే. అరకు కాఫీ ఎస్టేట్లో ఫుల్గా అలసిపోయి లంచ్ చేయడానికి వచ్చామండి. అయితే అరకులో ఫుడ్ అయితే అస్సలు బాగోదు, ఏ రెస్టారెంట్ బాగోదు. మేము అరకులో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది మాకు ఫుడ్ విషయంలో, ప్రతిసారి ఫెయిల్ అయింది. కాకపోతే ఈ రాయల్ దర్బార్ చూడండి, ఈ అరకులో ది బెస్ట్ రెస్టారెంట్ అంటే ఇక్కడ మాత్రమే. కాకపోతే కొంచెం ప్రైసింగ్ కూడా బాగుంటుంది అండ్ సర్వింగ్ కూడా చాలా టైం పడుతుంది, ఎందుకంటే క్రౌడ్ ఇక్కడ చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. రాయల్ దర్బార్లో ఎవరైనా వస్తే రాయల్ దర్బార్లో ట్రై చేయండి. ఇక్కడ ఫుడ్ మాత్రం బాగుంటుంది, ఇంకెక్కడా బాగోదు అరకులో, ఇది మాత్రం పక్కా. కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.